హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి పాలమేగడని నేను ఒక 15 రోజులు ఇలా తీసి పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని వేడివేడి పాలలో నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన పాలమేగడ కదండి, వేడివేడిగా ఉన్న పాలలో నేను వేసి దీనిలో కొంచెం ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కలిపి మనకి పెరుగులాగా తోడవ్వాలండి. కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను, అంటే ఎక్కువ ఉంది కదా, ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకుందాము. తర్వాత ఈ మజ్జిగ మనం తాగకూడదండి, అందులో వాటర్ కలిపి మొక్కలకు వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మూడు స్పూన్లు వేసాను. 3 స్పూన్లు వేసాను కదా. ఇప్పుడు దీన్ని బాగా మనం చేతులతోని ఇలా కలపాలండి. ఎందుకంటే మేగడ చాలా గట్టిగా ఉంటుంది. మనం పాలలో వేయంగానే అది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదండి, పెరుగులాగా అయిపోవాలి. అందుకని బాగా మనం పాల్లోని బాగా పిసికి మనం చేతితో గట్టిగా పిసికి స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత అది ఏమవుతుందంటే అలా మూత పెట్టుకున్నాక చూసారా, సాయంత్రానికి ఇలా పెరుగులా తోడుకుంటుంది. ఈ పెరుగులా తోడుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అదంతా కూడా మేగడే. అదంతా వెన్న అయిపోద్ది మనకి, అదంతా పాల మేగడే. ఇప్పుడు ఈ మేగడిని మనం మిక్సీలో చేసుకుంటే అండి గట్టిగా వస్తుంది. గట్టిగా వచ్చి మిగతాది మజ్జిగ లాంటిదంతా కిందకి వెళ్ళిపోద్ది. మేగడ ఒక్కటే, వెన్న ఒక్కటే పైకి వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందామండి. నెక్స్ట్ నేను 1 లీటర్ పాలు తీసుకుంటాను. పాలు తీసుకొని నైటే తీసుకుంటానండి. ఆ తీసుకున్న పాలను ఏం చేస్తానంటే మరగబెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఒక గిన్నె తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో కూల్ వాటర్ వేయాలండి. కొంచెం మన దగ్గర ఉన్న మేగడని బట్టి గిన్నె సైజు ఉండాలి. నేను ఎక్కువ ఉంది కదా మేగడని, పెద్ద గిన్నె తీసుకున్నాను. దానిలో కూలింగ్ వాటర్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, కూలింగ్ వాటర్ వేసాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ చేసింది ఉంటుంది కదా వెన్న, మిక్సీ చేసాక వెన్న అంతా తేలుతుంది కదండి, అది మనం కొంచెంగా కూలింగ్ వాటర్లో వేసుకోవాలి. కూలింగ్ వాటర్లో వేసుకుంటే ఏమవుతుందంటే ఆ వెన్న గట్టిగా అవుతుంది కూలింగ్ తగలంగానే. చూడండి ఫ్రెండ్స్, అలా వేస్తున్నాను నేను వాటర్లో ఇలా వేసుకుంటున్నాను అండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా నాకున్న మేగడ ఏమైందంటే మనకి 3 టైమ్స్ మనకి మిక్సీ చేయాలండి. అంటే కొంచెం జార్కి వెళ్తుండగా వేసుకోవాలి, లేదంటే బయటికి చిందేస్తుంది. అందుకనే నేను 3 టైమ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే నైట్ ఆ పాలని కొంచెం బాగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. మీకు నైట్ చల్లారట్లేదు అంటే ఎర్లీ మార్నింగ్ మీరు లెగిసినప్పుడు ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకునేలా చూసుకోండి. అప్పుడు పాల మీద ఒక దళసరిగా మేగడ కడుతుంది మనకి ఫ్రిడ్జ్లో పెట్టాక. ఆ మేగడ తీసి ఒక 15 రోజులు పక్కన పెడతానండి. ఒక డబ్బాలో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మేగడ్ని. తర్వాత ఇప్పుడు మీకు చూపించిన ప్రాసెస్లో దాన్ని ఇలా తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్లో వేసాం కదా, వెన్నంతా అలా ముద్దగా ఒక దగ్గరికి చేరుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి నేను మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకుని మళ్ళీ అదే వాటర్లో వేసానండి, కూలింగ్ వాటర్లో. ఇలా నాకు 3 టైమ్స్ అయ్యింది. మొత్తం 3 టైమ్స్ మిక్సీ చేశాను. వాటర్లో అలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే చూసారా ఫ్రెండ్స్, వెన్న ఎలా తేలుతుందో, ఇలా వెన్న తేలుతుంది మొత్తం. వెన్న తేలిక దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం వాటర్తో కడగాలండి మళ్ళీ వెన్నని. చూసారా ఫ్రెండ్స్, అడుగున మజ్జిగ ఉండిపోయింది జార్లో. ఆ మజ్జిగని మనం వాడకూడదు, ఎందుకంటే మేగడ నిలవన్న మేగడ కదా. ఆ మజ్జిగని వాడితే కొంచెం బాగుండదు, కడుపులో తిప్పినట్టు అది ఉంటుంది. అందుకని ఆ మజ్జిగలోని అది ఎంత మజ్జిగ ఉందో అందులో ఇంకొక 4% వాటర్, ఆ మజ్జిగ ఎంత ఉందో దానికి 4% వాటర్ వేసిండి దాన్ని మనం మొక్కలకి వేసుకుంటే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, వాటర్లో మొత్తం వెన్న అంతా వేసాను. ఇప్పుడు ఇలా వాటర్ నుంచి వెన్నని నేను వేరు చేస్తున్నానండి, సపరేట్ అయిపోద్ది మనకి. ఇలా చూసారా, వెన్నంతా ఇలా ముద్దలాగా అయ్యి అదంతా వెన్నే అండి ఫ్రెండ్స్. ఆ వెన్నని మనం ముద్ద చేసుకొని సపరేట్ గిన్నెలోని పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా సపరేట్ గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా సపరేట్ గిన్నెలో పెట్టుకున్నాక మళ్ళీ మనం దీన్ని వాటర్తో కడుక్కోవాలి. కడిగితే స్మెల్ ఉండదండి, ఏ స్మెల్ ఉండదు అసలు మామూలుగా. కానీ నేను ఏంటంటే ఒక 2-3 టైమ్స్ మళ్ళీ మంచినీళ్ళతో కడుగుతాను వెన్నని. మనం బయట తీసుకునే నెయ్యిని ఇంత జాగ్రత్తగా చెయ్యరు.
అందుకని అది నిల్వ ఉండదు. మనం బయట నుంచి కొన్న నెయ్యి ఏమవుతుందంటే, డబ్బాల్లో కంపెనీ నెయ్యి ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది నిల్వ ఉంచితే. అందులో ఫ్లేవర్స్ కూడా ఏవేవో యాడ్ అవుతాయి. ఇది ఇంకా మనకి ప్యూర్. ఇలా చేసుకుంటే మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని చేసుకుంటే మన దగ్గరే బోల్డ్ నెయ్యి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత వెన్న వచ్చిందో. నాకు 15 days మీగడండి ఇది. 15 days పాల మీగడిది. ఇలా వచ్చింది వెన్న నాకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన వాటర్ అంతా అలా ఉంది కదా, అంటే వెన్న ములగదండి, వాటర్లో తేలుతుంది కాబట్టి నేను ఇలా తీసాను. చూసారా ఫ్రెండ్స్, అదంతా మనకి ప్రతి పాయింట్ వెన్న మనకి వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే వాటర్లోని తేలుతుంది కాబట్టి వెన్న. ఇప్పుడు చూసారా అలా తీసుకున్నాను మొత్తం ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు వాటర్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా వాటర్లో ఏమీ ఉండదు మనకి, అసలు ఏమీ లేకుండా కంప్లీట్గా ఇలా మనం ఊడ్చేస్తే వెన్నంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా వెన్నంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం ఇలా చేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఇంకా ఒక డ్రాప్ కూడా మనకి వెన్న వేస్ట్ అవ్వదు. చూసారా ఫ్రెండ్స్, ఇది నేను చేసిన వెన్న. ఇది ఒక 15 days మిల్క్ అండి. ఇది దాని నుంచి తీసిన మీగడతో చేసిన వెన్న ఇది. చూసారా ఫ్రెండ్స్, వాటర్ చూపిస్తాను చూడండి. వాటర్లో ఇంకేం ఉండదు. అది వాటర్ కూడా అలా తేలిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందు మిక్సీ చేసుకున్నాం కదండి, మజ్జిగలా ఉంటుంది కదా చిక్కగా, అది కూడా ఈ వాటర్లో వేసి ఆ గిన్నె నిండా ఒక 3% వాటర్ వేసి మొత్తం మనం మొక్కలకి యాడ్ చేసుకుంటే మొక్కలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎండాకాలం వాటికి చక్కగాను పురుగు పట్టడం అది ఏమి ఉండదు. ఈ మీగడ నీళ్ళు వేసుకుంటే మంచిది మొక్కలకి. చూసారా ఫ్రెండ్స్, ఒక్క డ్రాప్ కూడా వెన్న లేకుండా వచ్చింది. ఇప్పుడు ఈ వెన్నను మనం వాటర్తో క్లీన్ చేసుకోవడం చూపిస్తానండి. ఇప్పుడు ఈ వెన్నలో మనం ఫ్రెష్ వాటర్ అలా వేస్తే వెన్న కూడా వేస్ట్ ఏం అవ్వదు, వాటర్లోనేం కలవదు. జస్ట్ అలా కడిగితే ఇంకా మనకి నెయ్యి మరిగాక మంచి స్మెల్ వస్తుందండి వెన్న నీట్గా కడుక్కుంటే. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో వెన్న ముద్ద, అలా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా వాటర్లో కడగాలండి. కడిగి మనం ఈ వెన్నను మనం మరగబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకేమీ మీకు ఒక డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు, అలా వాటర్ జారిపోద్ది. ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా ఉంచేసుకోవాలండి. ఉన్నా ఏమవ్వదు, మరిగేటప్పుడు అదే పోతుంది. చూసారా, నేను 3 times కడిగానండి వాటర్లో. కెమెరా బాగా లాంగ్ అయిపోద్దని వీడియో నేను మీకు ఒక్కసారి చూపించాను. 3 times కడిగాను. చూసారా ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెతోనే పెట్టేస్తానండి స్టవ్ మీద. చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో వెన్న, వాటర్ అంతా పోతే అలా గట్టిగా అయిపోతుంది. ఇలా పెట్టేస్తానండి స్టవ్ పైన. మంట కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇదంతా కరిగిపోయి మనం గబుక్కున ఏదైనా వర్క్లో ఉంటే పొంగిపోతుంది, వేస్ట్ అయిపోద్ది నెయ్యి అంతా. అందుకని కొంచెం ఇలాంటి వర్క్ చేసేటప్పుడు దగ్గరే ఉండాలండి స్టవ్కి. చూసారా ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో, అదంతా మనకి నెయ్యి అయిపోద్ది, కరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, అలా దగ్గరుండే కలపాలండి. ఏమాత్రం మంట హైలో పెట్టి ఏదన్నా వర్క్ చూసుకున్నా అది మొత్తం పొంగిపోతుంది. ఆ పొంగు ఉంది కదండి, అదంతా అలా కలపకపోతే బయటకు వచ్చేస్తుంది మొత్తం పొంగిపోయి నెయ్యి అంతా. సో ఇలా మరుగుతుంది కదా ఫ్రెండ్స్, ఇంకా అలా ఏమవుతుందంటే దగ్గరికి అయిపోతుంది మనకి. ఇది ఒక 1/2 kg నెయ్యి వస్తుంది, 1/2 kg పైనే వస్తుంది, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మరుగుతుంది కదా, నేను దగ్గరే ఉన్నాను, ఎటు వెళ్ళలేదు, ఎందుకంటే పొంగిపోతే వేస్ట్ అయిపోద్ది కదా. ఇది వీడియో తీయాలంటే మీకు నాకు ఒక 1 week పట్టిందండి, ఇవన్నీ మిక్స్ చేసి తీయడం వీడియోకి. రోజుకొకటి తీసాను, ఇలా వచ్చింది లాస్ట్కి. చూసారా ఫ్రెండ్స్, కరుగుతుంది. అదిగోండి వెన్న చూడండి, వేడికి ఎలా కరిగిపోతుందండి. కరిగిపోయి వెన్నంతా ఏమవుతుందంటే మొత్తం మనకి కమ్మటి నెయ్యి వస్తుంది. పిల్లలకి మనం బయట నుంచి కెమికల్స్ కలిపిన నెయ్యి అది కొనక్కర్లేదు. ఇలా చేసుకుంటే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నా మీరు చేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలతో కూడా మనం నెయ్యి తీసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో, మొత్తం కమ్మటి వాసన వస్తుందండి,
చాలా బాగుంటుంది. మనం ఇలా ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటే నెయ్యి ఎంత బాగుందో అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కారపొడిలో కానీ పచ్చళ్ళలో కానీ కొంచెం కారం ఎక్కువైంది అనుకున్న దానిలో కొంచెం ఒక చుక్క నెయ్యి వేసుకుంటే వెంటనే కారం తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మరిగింది. ఆ నురగంతా ఇలా అయ్యిందండి దగ్గరికి, ఇంకా దగ్గరికి వస్తుంది. ఇదంతా వైట్గా ఉంది కదా, ఇదంతా బ్రౌనిష్ రావాలండి. అప్పుడే మనకి నెయ్యి తయారైనట్లు లెక్క. కాఫీ కలర్లో, ముద్ర కాఫీ కలర్లో రావాలి అడుగున మీగడంతా. అప్పుడు మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టు. అది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నురగలేదు, ఏం లేదు, జస్ట్ మరుగుతుంది బాగా. అడుగు పట్టకుండా జస్ట్ అలా కలిపితే సరిపోతుంది. ఎలాగైనా అడుగు పడుతుంది గిన్నెకి, నెయ్యి కాచే గిన్నెకి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మరుగుతుందో. ఇలా మరిగి ఇంకా వైట్గా ఉంది కదండి, అసలు ఆ వైట్ ఉండకూడదు. అడుగును అలా తీసినప్పుడు మనకి బ్రౌన్ కనిపించాలి. సరే, అది మేగడంతా అడుగుకి వెళ్ళిపోయి బ్రౌనిష్ రావాలి. అప్పుడే మనకి నెయ్యి పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు. చూసారు, అది కానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎలా రెడీ అయిందో. అడుగుని మీకు పౌడర్ లాగా ఉంటుంది, మేగడంతా అడుగుకి చేరుతుంది కదా, అది బ్రౌనిష్ వస్తుందండి. అది ఎప్పుడైతే బ్రౌన్ వచ్చిందో వెంటనే మనం స్టవ్ కట్టేసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే ఒక్క సెకండ్ మనం ఎక్కువ ఉంచినా కూడా స్మెల్ మారిందో ఇంకా మనం అస్సలు బాగుండదు. ఆ నెయ్యి అదొక రకమైన స్మెల్ వచ్చేస్తుంది, కమ్మదనం పోయి. అందుకని మాడిపోకుండా దించుకోవాలండి. అది కరెక్ట్ స్ట్రక్చర్ వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, బ్రౌనిష్ వచ్చింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలా రావాలి. అడుగుని ఇలా వచ్చిందంటే మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టు. ఇంత నెయ్యి కాకపోయినా మనం కొంచెం నెయ్యి అయినా ఇంట్లో వచ్చిన పాలను బట్టి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, బయట కొనక్కర్లేదు, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో చూడండి, కరెక్ట్గా బ్రౌనిష్ వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని దీన్ని కొంచెం బాగా చల్లగా అయ్యాక